రిజర్వేషన్లు అవసరమా అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను ఏపీ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గునుగుండ్ల కోటేశ్వరరావు ఖండించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ముందు పలువురు వికలాంగులతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల్లో వైకల్యాన్ని కాకుండా వారి సామర్థ్యాన్ని గుర్తించాలన్నారు. దేశంలో అన్ని రంగాల్లో దివ్యాంగులు రాణిస్తున్నారన్నారు. ఆ విషయాన్ని స్మితా సబర్వాల్ గ్రహించాలని హితవు పలికారు. తమ శరీరంలో లోపం ఉండొచ్చు, కానీ మానసికంగా దృఢంగా ఉండాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆమె మానసిక స్థితిపై పరీక్ష చేయించాలన్నారు. వెంటనే ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. స్మితా సబర్వాల్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేని ఎడల ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మా వైకల్యం కాకుండా మా సామర్థ్యాన్ని గురించి ఆలోచించండి. మాలో ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా క్రీడల్లో రాణించిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా టెక్నాలజీ రూపంలో కంప్యూటర్ని కనిపెట్టిన వారు కూడా ఉన్నారన్న సంగతి పాపం ఐఏఎస్ అధికారికి తెలియదేమో. కానీ ఐఏఎస్కి మా దివ్యాంగులు పనికిరారు అనటాన్ని నేను ఖండిస్తూ, మీరు మాట్లాడిన మాటకి మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి దివ్యాంగుల సమాజానికి. ఎందుకంటే మా దివ్యాంగులు ఎంతో తెలివైన వాళ్ళు. శరీరంలో ఏదైనా లోపం ఉండవచ్చు, కానీ మానసికంగా మీకన్నా కూడా దృఢంగా ఉంటారు, మీకన్నా ఎక్కువ పనిచేస్తారు, మీకన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి, మీకన్నా ఎక్కువ సమాజం కోసం ఆలోచిస్తారు. మీరు 2001లో ఐఏఎస్ సాధించి 2024 వరకు మీరు పనిచేసినటువంటి అనుభవం అంతా కూడా ఈరోజు మా యొక్క దివ్యాంగుల సమాజాన్ని ఈ విధంగా మాట్లాడటం వల్ల మీరు మాట్లాడిన మాటలకు మా దివ్యాంగులంతా కూడా బాధపడుతూ మిమ్మల్ని ఎప్పుడు ఐఏఎస్ నుంచి తొలగించాలనే విధంగా మా వాళ్ళు కోపంతో ఉన్నారు. దయచేసి మీరు వెంటనే అర్థం చేసుకొని, మీరు ఏదైతే మా వాళ్ళు ఐఏఎస్